మీనా డెకరేషన్ ని నాశనం చేస్తున్న చింతామణిని అరెస్ట్ చేయించిన బాలు కిరణ్. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ లో ఆల్ పై క్లిక్ చేయండి. రోహిణి నిజ స్వరూపం ప్రభావతి తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్ లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక సీరియల్ ఆర్టిస్ట్ అయిన కిరణ్ చింతామణికి ఇవ్వకుండా మీనాకైతే ఆ పూల ఆర్డర్ ఇస్తాడు. మీనా బాలు చాలా సంతోషపడిపోతారు. ఇంకా ఇదిలా ఉండగా చింతామణి మాత్రం రగిలిపోతూ ఉంటుంది. ఏంటి మేడం, ఏంటి ఇలా జరిగింది? మీరు ఈ డెకరేషన్ ఫీల్డ్లో ఎప్పటి నుంచో ఎవరిని కూడా ముందుకు రాకుండా అనగ తొక్కుతూ ఉన్నారు. కానీ ఆ మీనా మీరు కాదని ఆల్రెడీ ఒక ఆర్డర్ చేసింది, మరొక ఆర్డర్ ఈ సీరియల్ ఆర్టిస్ట్ ఆర్డర్ తీసుకుంది మేడం. ఇప్పుడు కనుక ఈ సీరియల్ ఆర్టిస్ట్ ఆర్డర్ ఓకే అయితే మాత్రం ఖచ్చితంగా మీనా గారికి చాలా చాలా వచ్చేస్తాయి అనేసరికి చెంప పగలగొడుతుంది. ఏంటి మేడం, నేనేం చేశాను, నన్ను అంటున్నారేంటి అనగానే మీనా గారు ఏంట్రా గారు ఏంటి, దానికి అంత మర్యాద ఇవ్వాలని కానీ ఆడవాళ్ళ కదా మేడం, రెస్పెక్ట్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఇస్తున్నాను. మీరు ఆవిడని ఎప్పటికప్పుడు భయపెట్టి ఆవిడ చేసిన డెమోలు కూడా మీరు నాశనం చేసేసాకైనా సరే మీ గురించి ఆవిడ తెలుసుకోలేకపోయింది, మిమ్మల్ని తక్కువ అంచనా వేసింది. అందుకే మేడం మళ్ళీ మళ్ళీ మీకు అడ్డు రావాలని చూస్తుంది. ఇప్పుడు ఇది వర్కౌట్ అవ్వకుండా చూడండి మేడం, ఏదో రకంగా నాశనం చెయ్యండి మేడం అంటూ ఇంకా పక్కనున్నవాడు చెప్పేసరికి అదేరా నేను అనుకుంటున్నాను, ఎట్టి పరిస్థితుల్లో ఇది వర్కౌట్ కాకూడదు. ఆ మీనా ఏదో రకంగా ఇందులో ఓడిపోవాలి, ఈ డెకరేషన్ ఫీల్డ్లో ఓడిపోవాలి అంటే ఒక్క డెకరేషన్ సరిపోతుంది. ఇందులో గనక తను ఫెయిల్ అయిందంటే ఇంకా ఎలాంటి ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ నుంచి మనకే ఆర్డర్స్ అన్నీ వస్తాయి, చిన్న పెద్ద అనే తేడా లేకుండా అని చెప్పనేసరికి మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు మేడం అనగానే చెప్తారా, చెప్తాను అని చెప్పి ఇంక వీళ్ళు కాస్త వెళ్ళిపోతారు. ఇంకా మీనా బాలు ఇద్దరు కూడా ఎవరి పనిలోకి వాళ్ళు వెళ్ళిపోయేసరికి బాలు ఏమో ఎయిర్పోర్ట్ నుంచి అంటే పాసింజర్ ఒకరు బుక్ చేసుకునేసరికి ఎయిర్పోర్ట్కి వెళ్తారు. వెళ్ళేసరికి ఆ ఎయిర్పోర్ట్లోంచి ఒక దంపతులు అంటే పిల్లలు అది అందరూ పుట్టేసి ఇంకా సెటిల్మెంట్ అంటే ఇంకా వాళ్ళు రిలాక్స్ అవుదాం అనుకున్న బాగా పెద్దవాళ్ళు కాదు, కొంచెం మిడిల్ ఏజ్ కంటే కొంచెం పెద్దవాళ్ళు ఇంకా మలేషియా నుంచి వస్తారు. వాళ్ళు వరల్డ్లో అంటే వాళ్ళు పుట్టి పెరిగింది మలేషియాలో అయినా ఇండియా గురించి చాలా గొప్పగా వినడంతో ఇండియా బయలుదేరి వస్తారు. ఇంకా అలా వాళ్ళు ఇండియా బయలుదేరి వచ్చి గుళ్ళన్నీ చూడాలి అన్న ఉద్దేశంతో, పైగా వాళ్ళది 25వ పెళ్లి రోజు కావడంతో ఇంకా పెళ్లి రోజుని వాళ్ళు పెళ్లి ఎక్కడైతే జరిగిందో అక్కడే జరుపుకోవాలని, అంటే వాళ్ళ పెళ్లి ఇండియాలో జరిగింది కదా, సో ఇండియాలోనే వాళ్ళ పెళ్లి రోజు చేసుకోవాలి అన్న ఉద్దేశంతో వాళ్ళిద్దరూ వస్తారు. వాళ్ళిద్దరికీ బాలు అక్కడ బాగుంటాయి, ఇక్కడ బాగుంటాయి, ఆ ఊరు ఈ ఊరు అని మొత్తం అంతా చెప్తాడు. నీకు ఇవన్నీ తెలుసా బాలు అని చెప్పాను. కానీ అన్నీ తెలుసు సార్, మీరు ఉదయాన్నే రెడీ అయిపోతే ప్రతి చోటికి నేనే తీసుకువెళ్ళి మీకు అన్నీ దగ్గరుండి చూపిస్తాను సార్ అనగానే మంచి మనిషి దొరికాడండి, మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, మనల్ని ఎక్కడికంటే అక్కడికి తీసుకువెళ్ళడంతో పాటు అక్కడ అన్నీ కూడా చూపిస్తాడు, ఎలాంటి ఇబ్బంది లేకుండా అనగానే అవును మేడం, అవును సార్ అని చెప్పి ఇంకా బాలు మాట్లాడతాడు. ఇప్పుడు మమ్మల్ని ఒక గుడికి తీసుకెళ్ళి బాలు, ఈరోజు మా పెళ్లి రోజు కదా, మేము దైవ దర్శనం చేసుకుంటాము అనగానే అలాగే సార్ అని చెప్పి వెంటనే మీనాకు ఫోన్ చేసి ఇంకా మీనానైతే ఆ గుళ్ళో దర్శనానికి ప్రత్యేకంగా అన్ని ఏర్పాట్లు చేయమని చెప్తాడు. కరెక్ట్గా అదే సమయానికి అక్కడికి గుణ వస్తాడు. ఎందుకంటే ఆ సీసీ ఫుటేజ్ కోసమని అక్కడికి గుణ వచ్చి ఇంకా సీసీ ఫుటేజ్ ఇవ్వకపోవడంతో వెళ్ళిపోతాడు. మీనా బాలు వాళ్ళిద్దరికీ దగ్గరుండి దర్శనం చేయించి వాళ్ళని వేరే అంటే హోటల్ దగ్గరికి తీసుకెళ్దాం అనుకుంటే ఈ లోపు ఇంటికి రమ్మని చెప్పనేసరికి ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చి ఇంటి దగ్గర చక్కగా భోజనం చేస్తారు. ప్రభావతి మొహం అప్పటి వరకు లేవదు. అప్పుడే ప్రభావతి ఏం చేస్తుందంటే ఎవరు అందరినీ తీసుకొస్తున్నారని కానీ వాళ్ళు మలేషియా నుంచి వచ్చారత్తయ్య అని చెప్పి మీనా బాలు ఇద్దరు చెప్పడంతో ఒక్కసారిగా ప్రభావతి చాలా సంతోషపడిపోతుంది. ఆ మాట కాస్త పైనుంచి కిందకు దిగుతూ రోహిణి వింటుంది.
రోహిణి వినేసరికి ఇంకా వీళ్ళేంటి మలేషియా నుంచి వచ్చారా, ఇప్పుడు నేను మలేషియాలో ఏ ఏరియాలో ఉన్నాను ఏంటి అని అన్ని వివరాలు వీళ్ళు అడుగుతారు. అడిగితే వీళ్ళకి నేను ఏం సమాధానం చెప్పాలి? మేమేమన్నా మలేషియాలో ఉంటున్నామా ఏంటి, మాకేం తెలీదు, ఏం చేయాలి అని. ఇంకా వెంటనే రోహిణి అక్కడ ఒక చిన్న కాటన్ ఉంటే కాటన్ని బాల్లా చేసుకుని బొగ్గను పెట్టుకుంటుంది. బొగ్గను పెట్టుకునేసి గదిలో కూర్చుని ఉండగా ప్రభావతి వస్తుంది. అమ్మ రోహిణి, అమ్మ రోహిణి అనగానే ఇంకా ఏంటత్తయ్య అని సైక్ చేసేసరికి ఏమైందమ్మా, పంటి నొప్పి అత్తయ్య, మాట్లాడలేకపోతున్నాననేసరికి అవునా, అయ్యో సరే అమ్మా, మలేషియా నుంచి ఎవరో వచ్చారు, వాళ్ళు నిన్ను చూస్తారు రామ్మా అని చెప్పనేసరికి నేనెందుకులా ఆంటీ అని చెప్పి సైగ చేస్తుంది. ఏం కాదు రామ్మా అని చేయి పట్టుకుని మరీ కిందకు తీసుకొస్తుంది ప్రభావతి. తీసుకొచ్చేసరికి నమస్కారం అన్నట్టు చెప్పడంతో ఏమైంది అనగానే పంటి నొప్పి అనేసరికి ఇంకా ఒక్కసారిగా బాలుకి, మీనాకి అలాగే శృతికి కూడా అనుమానం కలుగుతుంది. ఇదేంటి ఇప్పటి వరకు లేని పంటి నొప్పి ఇప్పుడు వచ్చేసింది అని అనుకుంటుండేసరికి వాళ్ళకి కాస్త భోజనం పెట్టేశారు కదా, కిళ్ళి అది తీసుకొచ్చిస్తే బాలు కొంచెం మేము రెస్ట్ తీసుకుంటాము, మమ్మల్ని కొంచెం ఆ హోటల్ దగ్గర డ్రాప్ చేస్తావా అనగానే తప్పకుండా సార్ పదండి అని. సరే నేను వెళ్తాను అని బాలు వెళ్ళిపోతాడు. ఇంకా రోహిణి గదిలోకి వెళ్ళిపోయింది కదా, గదిలోకి వెళ్ళిపోయిన రోహిణి అమ్మయ్య ఏ ఇబ్బంది లేదు అని అనుకుంటూ ఇంకా రిలాక్స్ అవుతుంది. అప్పుడే అదంతా కూడా చాటుగా అంటే డోర్ వేసుకోకుండా రిలాక్స్ అవుతుంది. చాటుగా ఉండి శృతి చూస్తుంది. శృతి చూడడంతో అమ్మ రోహిణి మలేషియా నుంచి ఎవరో వచ్చారని చెప్పి వాళ్ళ దగ్గర నువ్వు మీ వాళ్ళ గురించి చెప్పాల్సిన పరిస్థితి వస్తుందని ఎలా ప్లాన్ చేసావా అంటే నువ్వు ఏదో విషయం దాస్తున్నావని క్లియర్గా అర్థమవుతుంది రోహిణి, చెప్తా నీ పని అని చెప్పి ఇంకా గబగబా కింద ప్రభావతి ఉంటే ప్రభావతి దగ్గరికి వెళ్తుంది. ఆంటీ ఆంటీ అనగానే ఏంటమ్మా శృతి అనేసరికి అదేంటాంటీ మీకు రోహిణి అంటే ఇష్టం లేదా లేక ఇష్టం తగ్గిపోయిందా అని చెప్పనేసరికి అదేంటమ్మా అలా అంటావు, రోహిణి అంటే నాకు ఇష్టం లేదని ఎవరు చెప్పారు, రోహిణి అన్న ఇష్టమే, నువ్వన్నా ఇష్టమే, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? మరి రోహిణికి పంటి నొప్పి వచ్చి అంతలా బాధపడుతుంటే మరి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆ పన్నేంటో చూపించాలి కదా ఆంటీ, ఆ పన్నేదో పీకించేస్తేనే కదా ఇబ్బంది ఉండదు అని చెప్పనగానే అవునమ్మా శృతి మర్చిపోయాను, రోహిణి ఎక్కడుంది అని చెప్పాను కానీ గదిలో బాధపడుతుంది ఆంటీ అని చెప్పి రోహిణి గదిలో కాస్త శృతి తీసుకువెళ్తుంది. రెండాంటీ అనేసరికి వీళ్ళేంటి మళ్ళీ వస్తున్నారు అని ఇంకా మళ్ళీ అక్కడ పెట్టిన దూదిని మళ్ళీ ఇంకొక రౌండ్ చేసుకుని మళ్ళీ బుక్కను పెట్టుకుంటుంది. ఏంటి శృతి ఇలా వచ్చారు అనగానే నీకు పంటి నొప్పి వస్తుంది కదా రోహిణి, అందుకు పన్ను పీకించడానికి తీసుకువెళ్దామని వచ్చాము, రా రోహిణి అనగానే అవసరం లేదని సైగ చేస్తుంది. చూసారా ఆంటీ, పాపం ఎంత బాధనైనా తను భరించాలనుకుంటుంది తప్ప పన్ను పీకించుకోవాలని అనుకోవట్లేదు. అయ్యో రోహిణి అలా ఉంటే ఎలా ఆంటీ, చెప్పండి, మీరైనా చెప్పాలి కదా రోహిణికి, మీరు చెప్పకపోతే ఎవరు చెప్తారా ఆంటీ, మీరే మీ కోడల మీద శ్రద్ధ చూపించాలి, శ్రద్ధ చూపించకపోతే ఎలాగా అని చెప్పనగానే అవునవును రోహిణికి నేనే శ్రద్ధ చూపించాలి, అమ్మ లేదు కదా, అత్తైనా అమ్మనైనా నేనే కాబట్టి నేనే శ్రద్ధ చూపించాలి అని చెప్పి ఇంకా ప్రభావతి రా రోహిణి వెళ్దాము హాస్పిటల్కి అనగానే ఆంటీ మీకెందుకు శ్రమ, నేను తీసుకువెళ్తాను కదా అని చెప్పాను కానీ ఏం కాదమ్మా నేను వస్తాను పద వెళ్దాము అని ముగ్గురు కూడా బయలుదేరి వెళ్తారు. వెళ్ళేసరికి ఇంకా రోహిణి వద్దు అని ఎంత చెప్తున్నా ఏమన్నా పంటి నొప్ప పాడా, ఏదో మలేషియా వాళ్ళు వచ్చారని నోరు విప్పాల్సిన పరిస్థితి వస్తుందన్న ఉద్దేశంతో రోహిణి అలా ప్లాన్ చేస్తే శృతి అది గమనించి రోహిణిని హాస్పిటల్కి తీసుకువెళ్తుంది. అలా హాస్పిటల్కి తీసుకెళ్ళి డాక్టర్కి చెప్పి పన్ను నొప్పి వస్తుందని కానీ ఏ పన్ను అనేసరికి ప్రభావతి పక్కనే ఉంటుంది, ఇటు శృతి పక్కనే ఉంటారు. ఏం చేయాలి, ఎలా తప్పించుకోవాలి, తప్పించుకునే అవకాశం ఉండదు రోహిణికి. సో ఏదో ఒక పన్ను అని చెప్పి పన్ను చూపించడంతో ఇంకా పన్ను పీకేస్తారు. నొప్పి లేని పన్ను పీకించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక గండం నుంచి బయటపడడం కోసం ఎన్ని ప్రమాదాలు తెచ్చుకుంటున్నానో, ఏటో నాకు ఈ పరిస్థితి అని ఎంతగానో రోహిణి బాధపడుతూ
పన్ను పీకించుకుని ఇంకా ఇంటికి వచ్చేస్తుంది. రోహిణి ఎవరితోటి మాట్లాడదు. తిండి కూడా 2 రోజులు ఏమీ తినకూడదనేసరికి కడుపులో ఆకలి వేస్తుంది కానీ మనసు పూర్తిగా ఏమీ తినలేకపోతూ ఉంటుంది రోహిణి అయితే. ఇంకా ఇది ఎలా ఉండగా చింతామణి ఏదో ఒకటి చేయాలని ప్లాన్ చేసింది కదా. మీనా డెకరేషన్ ఏ రోజు పలానా రోజు అనిపించుకునేసరికి మీనా బాలు ఇద్దరు మార్కెట్కి వెళ్తారు. మార్కెట్కి వెళ్ళి కావాల్సిన పువ్వులు అంటే ఫ్రంట్ డెకరేషను, కారు డెకరేషను, లోపల గదుల్లో డెకరేషను, అలాగే అక్కడ మొత్తం ఇవన్నిటికి కూడా డెకరేషన్కి మనుషులు కావాలి కదా. వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, ఒక 4-5 అక్కడికి వెళ్తారు మీనా బాలు. ఇలా డెకరేషన్ వచ్చిందక్క, మొత్తం ఇవన్నీ చెయ్యాలి అని చెప్పాను కానీ ఎప్పుడు మీనా అని చెప్పనేసరికి రేపు తెల్లవారుజామున స్టార్ట్ చేయాలక్క. మేము ఇప్పుడు పువ్వులు కొనడానికి వెళ్తున్నాము. మీరు రేపు ఉదయాన్నే వచ్చేస్తే ఫస్ట్ ఇల్లంతా డెకరేట్ చేసేద్దాము, తర్వాత బయట గుమ్మాలు, తర్వాత కారు. ఎందుకంటే పెళ్లి కూతురు కారు కొంచెం ఆలస్యంగా వెళ్తుంది, పైగా ఎండలో ఉంటుంది కదా, పువ్వులు వాడిపోతాయి అనేసరికి సరే మీనా దానికి కావాల్సిన మెటీరియల్ అనేసరికి అన్నీ నేను తీసుకున్నానక్క. క్లాతులు మొత్తం సేమ్ అన్ని తీసుకున్నాను, మీరు దేని గురించి ఇబ్బంది పడక్కర్లేదు. కానీ రేపు తెల్లవారుజామున 3 గంటలకల్లా వచ్చేసేయండి అక్క. వచ్చేస్తే మనకు టెన్షన్ ఉండదు, లేదంటే టెన్షన్ అయిపోతుంది. పెళ్లి రేపు సాయంత్రం కాబట్టి పెళ్లి మండపం రేపు మధ్యాహ్నం నుంచి తీరుబాటుగా చేసుకోవచ్చు. ముందైతే ఇంటి దగ్గర, ఇంటి గుమ్మం దగ్గర కారు ఇవన్నీ డెకరేట్ చేద్దామక్క అని చెప్పనేసరికి సరే మీనా కావాల్సిన పువ్వులన్నీ తీసుకో, దేని గురించి హడావిడి పడకూడదు కదా అనగానే అలాగే అక్క, సరే నేను వెళ్ళొస్తాను అని చెప్పి మీనా బాలు ఇద్దరు కూడా బయలుదేరిపోతారు. అలా బయలుదేరి వెళ్ళి కావలసిన పువ్వులన్నీ కూడా మంచి మంచి పువ్వులే తీసుకుంటుంది. మీనా ఇలా తీసుకుంటే మనకి అని చెప్పాను కానీ మీకు తెలుసు కదండి, మనం ఏది రూపాయి మిగలాలని అనుకోము. ఈ డెకరేషన్ కనుక సక్సెస్గా అయ్యిందనుకోండి, ఖచ్చితంగా మనకి మంచి ఆర్డర్లు వస్తాయని నా మనసుకు అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళ పెళ్ళికి పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తారు. ఈ డెకరేషన్ కనుక వాళ్ళకి నచ్చిందనుకోండి, ఖచ్చితంగా మనకి అవకాశం వస్తుంది కదా అనగానే అవును మీనా, నువ్వు చెప్పింది 100% నిజం. ఖచ్చితంగా మనకి మంచి మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇలానే జరుగుతుంది అని చెప్పి ఇంకా మీనా బాలు మొత్తం కావాల్సిన ఫ్లవర్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ ఫ్లవర్స్, ఇంకా అలాగే డెకరేషన్కి సంబంధించిన ఫ్లవర్స్ మొత్తం అన్నీ కూడా మీనా తీసుకుంటుంది. మళ్ళీ కావాలా మీనా అనగానే నైట్ డెకరేషన్కి మళ్ళీ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుందండి, ఇవి సరిపోకపోవచ్చు అనేసరికి సరే మీనా నైట్ డెకరేషన్ కావాలితే నేను చూస్తాను, ప్రజెంట్ ఇవి పట్టుకెళ్ళి మనం గుమ్మం ముందు కారు డెకరేషన్ కంప్లీట్ చేసేయాలి. కిరణ్ గారు కూడా ముందు కారు డెకరేషన్ కంప్లీట్ చేయాలి. సుమారు 10 అయ్యేటప్పటికి కారు రెడీ అయిపోవాలి. ఎందుకంటే పెళ్లి కూతురిని తీసుకురావడానికి పెళ్లి కొడుకుని తీసుకురావడానికి పెళ్లి కొడుకు కారులో వస్తే పెళ్లి కూతురిని ఊరేగించడానికి అది కావాలి అని చెప్పారు కదా అని చెప్పనేసరికి అవునండి అని చెప్పి ఇంకా మీనా బాలు ఇద్దరు పువ్వులు తీసుకుని ఇంటికి వచ్చేస్తారు. ఏమ్మ మీనా అని చెప్పాను కానీ రేపు ఒకరిది డెకరేషన్ ఉంది మావయ్య, తెల్లవారుజామున 3 గంటలకి వెళ్ళాలి. అదే సీరియల్ ఆర్టిస్ట్ కిరణ్ గారు ఉన్నారు కదా, ఆయన వాళ్ళ చెల్లెలది. ఈ ఆర్డర్ అసలు చింతామణి గారికి వెళ్ళాలి, కానీ ఆయన మా మంచితనంతో మాకిచ్చారు అనేసరికి మంచిదమ్మ మీనా, ఈ ఆర్డర్తో మీరు ఎక్కడికో ఎదిగిపోతారు. సినిమా యాక్టరు, సీరియల్ యాక్టరు అంటున్నావు కాబట్టి వాళ్ళకు చాలామంది తెలుస్తారు. పెళ్ళికి పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తారు. అప్పుడు డెకరేషన్ గనక వాళ్ళకి నచ్చితే ఖచ్చితంగా ఎక్కడ చేయించారు ఏంటి అన్న ప్రశ్న అయితే వస్తుంది. అప్పుడు ఖచ్చితంగా నీకు అవకాశం వస్తుంది మీనా అని చెప్పాను కానీ అవును మామయ్య మేము అదే అనుకుంటున్నాము అని చెప్పి ఇంకా మీనా అయితే సత్యంతో మాట్లాడుతుంది. ఇంకా వీళ్ళు ఇలా మాట్లాడుకున్న తర్వాత ఇంకా డెకరేషన్కి మరుసటి రోజు ఉదయాన్నే 2 గంటలకే మీనా లేచి బాలు కూడా లేచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ పికప్ చేసుకుని సరాసరి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేస్తారు. వచ్చేసేసరికి ముందు పెళ్లి కూతురు గది మొత్తం పెళ్లి కూతురు పడుకుని ఉంటుంది, గది అంతా కూడా అలంకరించేస్తారు. ఎందుకంటే పెళ్లి కూతురిని డిస్టర్బ్ చేయకూడదని
వాళ్ళు అనుకుని గదిలో ఆడవాళ్లే కదా ఉంటారు పువ్వులు సెట్ చేసేది. సో గది అంతా కూడా చుట్టూ శుభ్రంగా మొత్తం అంతా కూడా డెకరేట్ చేసి చాలా చక్కగా ఉంచుతారు. చక్కగా ఉంచేసరికి సుమారు 5 గంటల సమయంలో పెళ్లి కూతురు కళ్ళు తెరవడంతో చుట్టూ పువ్వులు చూసి చాలా సంతోషపడిపోతుంది. అన్నయ్య అని చెప్పి ఇంకా కిరణ్ దగ్గరికి వెళ్ళేసరికి ఏంటమ్మా అని చెప్పాను కానీ చాలా డెకరేషన్ చాలా బాగుంది అన్నయ్య అనేసరికి అదంతా మీనా గారి సెలక్షనే, నువ్వు పడుకున్నావు అని చెప్తే మేము ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండానే మేము డెకరేషన్ చేసేస్తాం సార్ అని చెప్పారు అని చెప్పనేసరికి అసలు డెకరేషన్ చేసినట్టు కానీ గదిలో చిన్న అలికిడి కూడా వినిపించలేదన్నయ్య. నీకు తెలుసు కదా నాకు చిన్న అలికిడి వినిపించినా చాలా కోపం వస్తుంది, నిద్ర కూడా భంగం అవుతుందని. కానీ చిన్న అలికిడి కూడా చేయకుండా భలే చేశారన్నయ్య. సరే ఇంకా మిగిలినవి డెకరేషన్స్ అనగానే ఆల్రెడీ చేస్తున్నారమ్మా, టిఫిన్ చేసి చేయమని చెప్తుంటే లేదండి ఇది డెకరేషన్ కంప్లీట్ అయ్యాక చేస్తాము అని చెప్తున్నారు అనేసరికి అవునా సరే అయితే నేను ఫ్రెష్ అయి వస్తానన్నయ్య అనగానే సరేనమ్మా అని చెప్పి అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి మీనా వాళ్ళు గుమ్మం ముందు అన్ని గుమ్మాలకి ఇంకా గుమ్మం ముందు అటు ఇటు స్తంభాలు నిలబెట్టి వాటిలో పువ్వులు పెడతారు కదా, ఆ స్తంభాలు నిలబెట్టి వాటిలో ఫ్లవర్స్ పెట్టడం, అలాగే తన దగ్గర ఉన్న కొన్ని యానిమల్స్ని ఇంకా అక్కడ సెట్ చేసి లైటింగ్ పెట్టడం ఇదంతా కూడా చేస్తూ ఉంటారు. చేస్తూ ఉండేసరికి ఇంకా కారు డెకరేషన్ సమయం వస్తుంది. కారు సుమారు డెకరేషన్ చేస్తూ ఉండగా అప్పుడే చింతామణి వస్తుంది. వచ్చి కారు డెకరేషన్ చేయడం మీనా చేస్తుంది. బాలు పక్కకు వెళ్ళి కిరణ్తో మాట్లాడుతూ ఉంటాడు. చాలా చక్కగా చేస్తుందండి మీ వైఫ్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చింతామణి చూసుకోదు. ఇంకా మీనా ఒక్కతే డెకరేషన్ చేస్తుంది కదా, గబగబా మీనా దగ్గరికి వచ్చి ఏంటి మీనా తెగ సంతోషపడిపోతున్నట్టున్నావు, డెకరేషన్ దొరికిందని. నీకు ఇదే చివరి డెకరేషన్ అవుతుంది చూడు, ఎందుకంటే ఈ డెకరేషన్ నాశనం చేసి నీకు బ్రతుకు లేకుండా చేస్తాను అని చెప్పనేసరికి ఏం చేస్తున్నారు మీకేమన్నా తెలుస్తుందా? డెకరేషన్ నాశనం చేయడం ఏంటి? డెకరేషన్ చేయడం అంటే ఎంత కష్టమో మీకు తెలీదా? ఒక మనిషి ఒక ఆడపిల్ల కష్టాన్ని ఇలా నాశనం చేయాలని మీకెలా అనిపిస్తుంది? అసలు మీరు మనుషులేనా అని చెప్పాను కానీ ఏమన్నావే, ఈ డెకరేషన్ ఇప్పుడే నాశనం చేస్తాను అని. ఇంకా కార్ కంటించిన పువ్వులన్నీ కూడా పీకి పడేస్తుంటుంది. ఈ లోపు మిగిలిన వాళ్ళు ఆడవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళంతా వస్తారు. వచ్చేసరికి ఏం చేస్తున్నారండి అని చెప్పాను కానీ మీకెందుకే చెప్పాలి, ఈ మీనా ఈ డెకరేషన్ చేయడం నాకు ఇష్టం లేదు, అందుకే డెకరేషన్ని నాశనం చేస్తున్నాను. దిక్కున్న చోట చెప్పుకో, ఈ ఆర్డర్ నువ్వు ఎప్పటికీ పూర్తి చేయలేవు, ఈ డెకరేషన్ నేనే పూర్తి చేస్తాను అని చెప్పి ఇంకా చింతామణి ఛాలెంజ్ చేస్తూ ఉండగా అప్పుడే మీనా బాలును కిరణ్ ఇద్దరు కూడా చూస్తూ ఉంటారు. చూసారా కిరణ్ గారు అనగానే అంతా చూస్తున్నానండి, చెప్తాను ఇవిడు పని, ఇలా కాదు అని వెంటనే పోలీసులకి ఫోన్ చేస్తాడు. పోలీసులకి ఫోన్ చేసేసరికి పోలీసులు రానే వస్తారు. అప్పటికే మీనా వీళ్ళ దగ్గర ఉండి బాధపడుతూ ఉంటుంది. ఆవిడ పీకేసి ఇప్పుడు ఏం చేసుకుంటావో చేసుకోవే, ఈ డెకరేషన్ మళ్ళీ చెయ్యాలి అన్నా పువ్వులు కొని తీసుకురావాలి, ఆ పువ్వులు ఎంత కాస్టో నాకు తెలుసు, ఇవన్నీ ఇంగ్లీష్ గులాబీలు, ఇవన్నీ చాలా కాస్ట్, అయినా సరే నువ్వు ఇవన్నీ చేసుకున్నావు కదా నీకు అలాగే ఉంటుందిలే అని చెప్పి మీనాను కాస్త బాధపడేటట్టుగా మాట్లాడడంతో చాలా బాధపడుతుంది. ఈలోపు పోలీసులు రావడం రానే వస్తారు. ఇక్కడ చింతామణి అంటే ఎవరు అనగానే అప్పటికే చింతామణి కారు ఎక్కబోతూ ఉండగా పోలీసులు ఎంట్రీ ఇచ్చి చింతామణి అంటే ఎవరెక్కడ అనగానే నేనే, ఏంటి ఇప్పుడు అని చెప్పాను కానీ మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను అని చెప్పనేసరికి నన్ను అరెస్ట్ చేస్తున్నారా, నేనేం చేశాను అని చెప్పి ఇంకా చాలా గట్టిగా అడుగుతుంది చింతామణి. ఏం చేశారా, మీరు ఇప్పటి వరకు పూల డెకరేషన్లు మొత్తం పీకి పడేయడం కిరణ్ గారు చూశారు. కిరణ్ గారే మాకు ఫోన్ చేసి చెప్పారు. ఆయన ఫోన్ చేసి చెప్పడం వల్లే మీ మీద యాక్షన్ తీసుకుంటున్నాను. మీరు ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేశారు? మీకు ఆర్డర్ దక్కలేదని చెప్పి ఇలా చేస్తారా? పలుమార్లు మీ మీద కంప్లైంట్ ఉంది. చాలా మంది ఫీల్డ్లోకి వద్దామని ఎన్నోసార్లు ప్రయత్నిస్తుంటే మీరు రానివ్వకుండా వాళ్ళని చంపేస్తానని, వాళ్ళ పాడికి వాళ్ళ శవానికి దండ వేస్తానని ఏదో నోటుకొచ్చినట్టల్లా మాట్లాడుతున్నారంట కదా. ఏంటిదంతా రౌడీయిజం చేస్తున్నారా లేక ఫ్లవర్స్ డెకరేషన్ వర్క్ చేస్తున్నారా?
వచ్చిన వాళ్ళు ఎవరిని నిలబెట్టనివ్వట్లేదంటే చాలా మంది కంప్లైంట్ ఇచ్చారు. ఎందుకులే ఒక ఆడది ఎదుగుతుంటే చూసి తట్టుకోలేక ఇలా కంప్లైంట్ ఇస్తున్నారు అనుకున్నాను. మీరు ఎదుగుతుంటే చూసి తట్టుకోలేక కాదు, ఎదుటి వాళ్ళు ఎవరిని కూడా మీ ఫీల్డ్లోకి రాకుండా చేస్తున్నారని, మీరు మాత్రం ఈ ఫీల్డ్ని సొంతం చేసుకోవాలని, దీనికి అన్ని హక్కులు మీకే ఉన్నట్టుగా మాట్లాడుతున్నారంట. ఏంటిదంతా ఇప్పుడు కూడా నేను ప్రత్యక్షంగా చూశాను. మీరు ఇలాంటి పిచ్చి పనులు చేయడం వల్లే మిమ్మల్ని అరెస్ట్ చేయమని కిరణ్ గారు చెప్పారని కానీ, ప్లీజ్ ఇన్స్పెక్టర్ నన్ను ఆ పని చేయకండి, నా పరువు పోతుంది అనగాని, పరువా? మరి మీకే మాత్రమే పరువు ఉందా? మరి ఆ అమ్మాయి కాంట్రాక్ట్ ఇచ్చుకుంది, మరి సరైన సమయానికి ఆ కాంట్రాక్ట్ తనకు అప్పగించకపోతే తనకు చెడ్డ పేరు రాదా? తన పరువు పోదా? మీ పరువు గురించి మాత్రమే ఆలోచించుకుంటే ఎలా చింతామణి గారు? ఎదుటి వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా. ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో ఏంటో అన్న విషయాన్ని కూడా ఆలోచించకుండా అలా ఎలా చేస్తారు అని చెప్పి మాట్లాడేసరికి, అది కాదు ఇన్స్పెక్టర్, ఏదో తప్పైపోయింది, క్షమించండి అనగానే, అది మా వల్ల కాదండి, ఆల్రెడీ కిరణ్ గారు మిమ్మల్ని అరెస్ట్ చేయమని, పెళ్లి జరుగుతుంటే ఇక్కడికి వచ్చి న్యూసెన్స్ చేస్తున్నారని ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చారు. ఏదైనా ఉంటే మీ లాయర్ ద్వారా కిరణ్ గారితో మాట్లాడించుకోండి. పైగా ఇప్పుడు కిరణ్ గారు పెళ్లిలో ఉన్నారు. ఈ టైంలో ఎవ్వరు ఫోన్ చేసినా ఏం చేసినా రెస్పాండ్ కారు. ఆల్రెడీ అందరికీ చెప్పేశారు. నాకు ఉన్నది ఒక్కగానొక్క చెల్లెలు. నా చెల్లెలు పెళ్లి ఖచ్చితంగా నేను దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది. మీరు దయచేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి ఆల్రెడీ అందరికీ కూడా మెసేజ్లు చేసేయడం, కాల్స్ చేసేయడం చేస్తాడు. ఇంకా ఇలా ఇన్స్పెక్టర్ ఎప్పుడన్నాడో, ప్లీజ్ సార్ ఇప్పుడు మాట్లాడతాను అనగానే, నో మేడం, ఇప్పుడు గనక మిమ్మల్ని సార్ దగ్గరికి పంపిస్తే సార్ మమ్మల్ని మందలిస్తారు. అయినా మీకు చెప్పాను కదా, ఇప్పుడు సార్ మాట్లాడడం కుదరదని. సార్ మాట్లాడాలంటే ఒక 2 days ఆగాలి. పెళ్లి హడావడి అన్నీ అయితేనే కానీ సార్ మాట్లాడరు. అప్పటి వరకు మిమ్మల్ని మా కస్టడీలో క్షేమంగా చూసుకుంటాం మేడం. మీకు ఏం కావాలంటే అవి తీసుకొచ్చి ఇస్తాము. మీరు దేని గురించి భయపడద్దు. కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోండి. పదండి మేడం, ఇక్కడ ఉండి ఈ పువ్వులు అవి పీక్కోవడం ఎందుకు? ఒక ఆడదయ్యుండి పువ్వులు చిదమాలన్నా పేకాలన్నా మనసు లాగుతూ ఉంటుంది. ఎందుకంటే పువ్వులు 5వ తనానికి నిదర్శనం కాబట్టి. సో అందుకని అలా ఉంటుంది. మీకు మాత్రం పువ్వుల్ని పీకి పాడేయాలన్న ఆలోచన ఎలా వచ్చిందో మీ కూతురు గురించి కూడా ఆలోచించలేదా? సర్లేండి, ఇవన్నీ నాకెందుకు కానీ, టైం వేస్ట్, పదండి అని చెప్పి ఇంకా చింతామణిని కాస్త అరెస్ట్ చేసి తీసుకువెళ్ళబోతూ ఉండగా, ఆగండి అని మీనా అడ్డుకోబోతుంది. మేడం మీరు ఆగండి, మీరు తీసుకువెళ్ళండి అని చెప్పి కిరణ్ కాస్త తీసుకువెళ్ళిపోమని చెప్తాడు. అదేంటి సార్, ఆవిడని అలా అరెస్ట్ చేయించారు అనగాని, తప్పదు మేడం, ఇలాంటి వాళ్ళకి అలాగే ఉండాలి. ఇలాంటి ఆవిడ చాలా మందిని అనగతొక్కింది. ఇన్స్పెక్టర్కి ఫోన్ చేయడంతో ఆవిడ మీద చాలా కంప్లైంట్లు ఉన్నాయంటూ నాకు చెప్పుకొచ్చాడు. అందుకే అరెస్ట్ ఇష్యూ చేయమని చెప్పి ఆవిడని మా చెల్లెలు పెళ్ళయ్యేంత వరకు బయటికి వదలొద్దని చెప్పి నేనే చెప్పాను అనేసరికి, అలా ఎందుకు సార్ అని చెప్పాను. కానీ మీనా, పెద్దవాళ్ళు వాళ్ళు చూసుకుంటారు, మనకెందుకు? ముందు నువ్వు పూలు చూడు, లేదంటే ఆలస్యం అయిపోతుంది, డెకరేషన్కి లేట్ అయితే మాట వస్తుంది అనగానే, అవును మీనా గారు, ముందా పని చూడండి అని చెప్పి ఇంకా కిరణ్ కాస్త బాలుని తీసుకుని వెళ్ళిపోతాడు. ఇలాంటి దానికి అలాగే జరగాలి మీనా, నువ్వెందుకు ఆలోచిస్తావు? ఆవిడ చూడు ఎంత దారుణంగా మాట్లాడుతుందో, అందుకే అలాగే జరిగింది. మీరు కాదక్క అనగాని, ఇంకేం మాట్లాడుకు, సరే నీ పని నువ్వు చూసుకో, మా పని మేము చూసుకుంటాం, ఆలస్యం అయిపోతుంది అని ఎవరు డెకరేషన్ల పనులు వాళ్ళు గబగబా ఇల్లు మొత్తం అంతా కూడా చెక్ చేసుకుని, ఇంకా మండపం మాత్రమే ఉందనగానే భోజనాలు చేసి మండపం దగ్గరికి వెళ్ళిపోవాలి అని అందరూ కూడా అనుకుంటారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరిగి చింతామణికి కిరణ్ ఇటు బాలు షాక్ ఇవ్వాలని మీరు కూడా కోరుకుంటే, వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.